నేనేమో నువ్వు వచ్చావు, ఇప్పుడు దీన్ని వెంట తీసుకొచ్చావు. ఆఫీస్ చూపిందామనా లేదా నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారని అందరికీ తెలియాలనా? ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదు. నీకు తెలిస్తే ఎక్కడ తిడతావేమోనని భయపడి మెడికల్ షాప్ దగ్గర స్లీపింగ్ పిల్స్ కొనడం నేను చూశాను. భయమేసి ఇక్కడికి తీసుకొచ్చాను. పోనీలే, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికైనా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అవి కూడా లేవు. ఎందుకంటే నీకు ఇవ్వడానికి నేనున్నాను, నాకు ఇవ్వడానికి ఎవరున్నారు? అంతే తేడా. నా వల్ల నువ్వు బాధపడకూడదన్నయ్య. చాలా డబ్బులు ఖర్చు పెట్టావు, నువ్వు తినకుండా మాకు పెట్టావు. మేము నీకు బరువు అయిపోతున్నామన్నయ్య. అవమానం తట్టుకోలేక నాన్న, బాధపడుతూ అమ్మ, వీళ్ళిద్దరూ మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు బరువు అయిపోతారని చెప్పి మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారమ్మా. మీరు 3 పూట్ల తినడానికి నేను 2 పూట్లే తింటున్నాను. ఇంకా సరిపోదంటే చెప్పండి, ఒక పూటతోనే సరిపెట్టుకుంటాను. అన్నయ్య బాధపడకూడదని ఇంటెన్షన్ ఉంటే క్వాలిఫై చూపించాలి, అంతేగాని సూసైడ్ చేసుకోవడం కాదు. సారీ అన్నయ్య. మీకోసం ఇబ్బంది పడుతూ సంపాదించేది మీ కాళ్ళ మీద మీరు నిలబడతారని, మీరేదో సంపాదించి నాకు పెట్టేస్తారని కాదు. నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అనుకున్నామన్నయ్య, కానీ మా కోసం బ్రతుకుతున్నావని తెలుసుకోలేకపోయాం. నువ్వు కష్టపడుతుంటే లైట్ తీసుకున్నాను, కానీ ఆ కష్టం వెనుకున్న పెయిన్ని అర్థం చేసుకోలేకపోయాను అన్నయ్య. ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడే కాదమ్మా, లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు కూడా బతికి చూపించాలి. నాన్న పోలిక అంటే నాన్నలా సూసైడ్ చేసుకోమని కాదు. నేను కూడా అదే పని చేస్తే ఊళ్ళో మనకు అప్పించిన కుటుంబాలు రోడ్డున పడతాయి. అది పాపం అమ్మ, ఆ పాపని నేను చేయలేను. ఎందుకో తెలుసా, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఆ పాపం వాళ్ళకి శాపంగా మారకూడదు. మీరే నా ప్రాణం అమ్మా. వీడు మాట్లాడే మాటలకి వీడి క్యారెక్టర్కి అసలు సంబంధమే లేదే. వీడి లైఫ్లో ఏదో జరిగింది. సారీ అన్నయ్య. అది సరే గాని, ఇది స్లీపింగ్ పిల్స్ కొంటున్న సంగతి నీకెలా తెలుసు? అంటే స్నాప్చాట్లో స్ట్రీక్ పోతుందని స్ట్రీక్ పెట్టింది అన్నయ్య. స్నాప్చాట్ స్ట్రీక్? మీరు నా చెల్లెళ్ళమ్మా, మై ఓన్ సిస్టర్స్. సరే, డైరెక్ట్గా హాస్టల్కే వెళ్ళండి. త్వరగా వెళ్ళాలని సర్వీస్ ఆటో ఎక్కొద్దు, లేట్ అయినా షేర్ ఆటో ఎక్కండి, డబ్బులు మిగులుతాయి. సరే అన్నయ్య. స్నాప్చాట్, స్ట్రీక్స్, స్లీపింగ్ పిల్స్. ఏంట్రా అలా ఉన్నావు? కొంపతీసి దొరికిపోయావా ఏంటి? కొంప ఒక్కటే కాదురా, పొలాలు, స్థలాలు, బంధాలు అన్నిటి దగ్గర ఎప్పుడో దొరికిపోయాను. అది కాదే, సుప్రియ ఏమంది? ఏమంటదరా, నువ్వు ఇచ్చిన ఫీలింగ్ చూసి జడుసుకుంది. మరి హ్యాపీగా ఉండకుండా డల్గా ఉంటావేంట్రా? నేను నవ్వేలోపే హలో అంటూ ఏదో కష్టం వచ్చి పలకరిస్తుందిరా. ఏలినట్టు సెంట్ అయ్యం కదా, నన్ను నేలేస్తుంది. ఫ్యామిలీ ఇష్యూవా? మా పెద్ద చెల్లి సూసైడ్ అటెంప్ట్ చేసిందని తెలిసాక ఒక్కసారిగా చేతులు వణికాయరా. గుండె బయటికి తన్నేసింది. ఏంట్రా ఈ జీవితం నాకు ఏడుపొచ్చినా ధైర్యం ఉన్నవాళ్ళు యాక్ట్ చేసి వాళ్ళని సర్ది చెప్పి పంపించేసానురా. రెడ్డి, ఇలా చెల్లెళ్ళు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉందిరా. వాళ్ళు ఏమైపోతారని భయంగా ఉంది. చిన్న చెల్లి ఏమడిగినా కొనివ్వలేక, పెద్ద చెల్లి బాధలో ఉన్నా దాన్ని పక్కన ఉండలేక, ఏంట్రా ఈ బతుకు? రే రెడ్డి, నువ్వేం బాధపడకరా, అన్నీ మంచిగానే జరుగుతాయి. ఎక్కడ చేశాడ్రా మంచి? అయితే ఏమీ లేనోడుగా పుట్టించమను, లేదా అన్నీ ఉన్నోడుగా పుట్టించమను. అంతేగాని అన్నీ ఇచ్చి లాగేసుకుంటే ఆ నొప్పి భరించలేవురా. ఒరే రెడ్డి, అప్పట్లో నీకు బాధ్యతలు తెలియవనుకునేవనరా. ఇప్పుడు నీకు బాధ్యతలు తప్ప వేరే ప్రపంచమే లేదురా. జీవితంలో తగిలే దెబ్బలు కూడా చిన్నప్పుడు మాస్టర్ కొట్టిన దెబ్బలు లాంటివిరా సత్యబాబు. అప్పటికి నొప్పి అనిపించినా భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.
అందరూ ఇది మా నాన్న నాకు వేసిన శిక్షణ అంటారు, కానీ బాధ్యతకి ఎలా బతకాలో నేర్పిన పాఠం రా ఇది. ఊర్లో మీ గురించి అందరూ తప్పుగా మోసం చేసి పారిపోయారంటుంటే నేను కూడా తప్పుగా అనుకున్నాను రెడ్డి. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వేంటో నీ పరిస్థితి చూశాక నాకు చాలా జాలేస్తుందిరా. సారీ రా రెడ్డి. అప్పు తీర్చడం అరగంట లేట్ అయితే నా అమ్మనాభూతులు తిట్టే రోజులు రా ఇవి. ఆ మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. ఒరే సత్యబాబు, చెప్పరా. నువ్వు రైస్ పెట్టేసి, నువ్వు కర్రీస్ తెచ్చారా? మరి నువ్వేం చేస్తావురా? నువ్వు కర్రీస్ తెచ్చే వరకు వెయిట్ చేస్తుంటాను. పప్పు మామిడికే మర్చిపోకు. వీడి కోసం మనం జాలిపడ్డాం చూడు. హాయ్ చందు, ఇదే మా గ్యారేజ్. ఓ, మీ ఫాదర్ పెద్ద మెకానికా? ఈ కార్స్ అన్ని మావి. ఏంటి, ఇవన్నీ మీవా? అంటే మీరు రిచ్ అన్నమాట. ఎస్, ఇదంతా నా కలెక్షన్. నా సెలెక్షన్ రాంగ్ కాదనమాట. ఏం చందు ఏదో ఆలోచిస్తున్నావు? ఒకప్పుడు మేము కూడా బాగా రిచ్గా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు? రిచ్గా ఉండేవాళ్ళం అని చెప్పుకుంటున్నాం. ఆహా, ఏంటి చందు నువ్వు ఇలాంటి ఫోన్స్ వాడుతున్నావా? యాక్చువల్లీ నాకు ఇష్టం లేదు ఇలాంటి ఫోన్స్ వాడడం, కానీ మా అన్నయ్య ఫోర్స్ చేస్తే యూజ్ చేస్తున్నా. నీకు అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఏం చేస్తుంటాడు? పాత సామెతలన్నీ తనకు అనుకూలంగా మార్చేసుకుని బతుకుతూ ఉంటాడు. అర్థం కాలేదు. ఇందుకే మన రిలేషన్ గురించి తెలుసా? చెప్తే ఎక్కడ కన్విన్స్ చేసి మన రిలేషన్షిప్ ని చెడగొడతాడేమోనని భయం. అయితే చెప్పకపోవడమే బెటరు. ఇప్పుడు మా అన్నయ్య గురించి ఎందుకులే, నీ గురించి చెప్పు. ఇంకా మీ దగ్గర ఏమేమున్నాయి? వీటితో పాటు 2-3 విల్లాస్ ఉన్నాయి. వావ్, విల్లాసా? మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? అదేం చందు, మొన్నటి వరకు డ్రాప్ చేస్తా అంటేనే వద్దనే దానివి, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ లాంగ్ డ్రైవ్ అంటున్నావు. అప్పుడు ఇవన్నీ ఉన్నాయని తెలియదు కదా. అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? సెక్యూరిటీ చూసుకుంటున్నా. ఇప్పుడు బ్యాకప్ లేని నుండి లవ్ చేస్తే మా అన్నయ్య ఒప్పుకోడు. సో అదే ఇలా అన్నీ ఉన్నాడనుకో, మా అన్నయ్య నో చెప్పడానికి స్కోప్ ఉండదు. సో నీతో అయితే నాకు లైఫ్ కనిపిస్తుంది. మీ అన్నయ్య గురించి చెప్తుంటే నాకు భయం వేస్తుంది. పెద్దగా పట్టించుకోకు. మా అన్నయ్య రాంగ్ రూట్ లో కూడా రూల్స్ పాటించే టైప్. ఎవరికి అర్థం కాడు. సో లెట్స్ గో ఫర్ ఎ రైడ్. ఇటు వచ్చిందండి వయ్యారి. ఎర్లీగా వచ్చావేంటి? సమ్మర్ కదా, ఆఫీసులో అయితే ఏసీ ఉంటుంది, రూమ్లో కరెంటు బిల్ కూడా ఎక్కువైపోతుంది. ఏదో చిన్న పొదుపు. నిన్న పర్మిషన్ అడిగి పరిగెత్తావేంటి? పర్సనల్. మీ సిస్టర్స్ ఎందుకు వచ్చారు? చూసావా? మొత్తం విన్నా కూడా. పైకి మా పై ఆఫీసర్వే గానీ నిజానికి నువ్వు ఓ పెద్ద సిఐడి ఆఫీసర్వే. రాజమండ్రి సందుల్లో పోలీస్ ఆఫీసర్ చితక్ కొట్టారు, మర్చిపోయావా? ఒళ్ళు నొప్పులతో చచ్చిపోయాను, అదెలా మర్చిపోతాను? అయినా ఇది నీకెలా తెలుసు? ఎస్ఐ నేను శాంతియుతంగా పరిష్కరించుకున్నాం కదా. మా స్లమ్డాగ్ మిలియనర్ని సొందులో చితగేశారా? నిజమే. మరి ఆ టాలెంట్ అలాంటిది, ఆ అన్నీ అడుగు చెప్తాడు. అంటే మా అమ్మగారు నగలు చేయించడానికి షాప్కి వెళ్ళాను, ఆడు ఎలా కావాలని అడిగాడు, ఇలా కావాలని చూపించాను. పెర్ఫెక్షనిస్ట్. మావాడు చిన్నప్పటి నుంచి అంతే, పర్ఫెక్ట్గా డిజైన్ ఎలా కావాలో చూపించాడు. తప్పేంటి? గుళ్ళో అమ్మవారి నగలు తీసుకెళ్లి చూపించాడు. అది అవును, మా అమ్మ పట్టు మరును అమ్మవారి మెడలో ఉన్న నగల డిజైనే కావాలని అడిగింది, అందుకని గుళ్ళో నగలు దొబ్బుకెళ్ళి చూపించావు. అది ఇలాంటోడికి జాబ్ ఇచ్చావు నువ్వు. జాబ్ వేయించడం ఏంటి? వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. నిద్రలో లేపడగా మావాడు కూడా అదే చెప్తాడు. అవును, ఏటీఎం కార్డు పిన్ నెంబర్ నిద్రలో లేపిడి అదే అడుగుతాడు. ఒరే ప్రవీణ్, ఏంట్రా ఈ సుగంధ పరిమళం? అవునరా, నాకు తెలిసి లోకల్ బ్రాండ్ అయితే కాదురా, ఫారెన్ బ్రాండ్ అనుకుంటా. హలో, కొరియన్ సిరీస్ లో హీరోయిన్ లా ఉంది. తను కొరియన్ యాక్ట్రెస్ కాదు,
మన క్లయింట్. అదేంటి 5 years జెన్యున్ ఎక్స్పీరియన్స్ మేము ఉంటుండగా మళ్ళీ ఆమెను పిలిచారు? క్లయింట్ అంటే మనకు ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు, జాబ్ లో జాయిన్ అవ్వడానికి వచ్చేవాళ్ళు కాదు. ఓ ఓకే, ఐల్ కాల్ యూ. క్లయింట్ అంటారా? సారీ. హాయ్ సుప్రియ. హాయ్ ప్రజ్ఞ, ఏంటి ఎర్లీగా వచ్చావు? జేసీ మెంటల్ టార్చర్ తట్టుకోలేక. హాయ్, దిస్ ఈజ్ రెడ్డి. 5 years జెన్యున్ ఎక్స్పీరియన్స్. నాదేమన్నా ఫేకా? నాది కూడా జెన్యునే. హాయ్. ఐఎమ్ ప్రవీణ్, వెరీ జెన్యున్ ఎక్స్పీరియన్స్. ఓ గ్రేట్. మీకు ఎక్స్పీరియన్స్ దేనిలో ఉందో తెలుసుకోవచ్చా? అంటే టెస్టింగ్, క్వాలిటీ కోడింగ్, యూఐ ఇలాంటివి ఏవైనా? లెట్ మీ థింక్, గివ్ మీ సమ్ టైం. నేను కూడా థింక్ చేసుకోవాలి. కరెంటు బిల్లు మిగులుద్దామని వస్తే కరెంట్ షాక్ కొట్టేసలో ఉంది. 10 మింగేద్దాం. అలాగే. హాయ్. అదేంటి వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉంటే దొరికిపోతారు కాబట్టి. వాట్? నథింగ్. కమ్ ప్రజ్ఞ, లెట్స్ గో టు ద క్యాబిన్. ఓకే, బట్ వేర్ ఇస్ సాత్విక్? హీస్ ఆన్ ద వే. ఓకే, లెట్స్ గో అహెడ్. జేసీ, 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 ఏమైంది సుప్రియ? ఇది ఆఫీస్, మర్చిపోయావా? ఆఫీస్ అవర్స్ లో పడుకోవడం ఏంటి? టెస్టింగ్లో ఎర్రర్స్ ఉన్నాయని సాత్విక్ క్లియర్ చేయమన్నాడు, చేస్తూ పడుకుని పోయా. వర్క్ కరెక్ట్గా చేయకపోవడం నీ తప్పు చేసి పనిష్మెంట్ అనుకో. తప్పు ఎవడో చేస్తే ఆ తప్పు నేను సరిదిద్దాలి. ఇది పనిష్మెంట్ కాదు, హెరాస్మెంట్. కంట్రోల్ చేసి మన ఆఫీస్ గురించి గొప్పలు చెప్పాలి, తప్పులు కాదు. జేసీ, ఐ కేమ్ హియర్ ఫర్ యూ. ఐ కాంట్ సీ యూ లైక్ దిస్. నేను హర్ట్ చేసే వాళ్ళకి నేను ఫేవర్ చేయలేను. ప్రజ్ఞ, వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చుకుంటుంటాము. సో ఇక్కడ అవన్నీ కామన్, డోంట్ వరీ. యా, వర్క్ విషయంలో మా సాత్విక్ చాలా పర్టికులర్ గా ఉంటాడు. ఇన్ఫాక్ట్ 100% యాక్యురసీ లేదే ప్రాజెక్ట్ క్లయింట్ డెలివర్ చేయడు. ఒరే జేసీ, ప్రజ్ఞ, నువ్వు ప్రతిదీ అలా డౌట్గా చూడకు. మా పలకరింపులు అంతే. నేను సాత్విక్ పక్కన లేకపోతే అసలు ఉండలేడు. ఓకే, లెట్స్ గో ప్రజ్ఞ. ఈ డబ్బా రేకు డబ్బా కొంతేసుకొని చేసి అని అరుస్తాడు. సో అది నా కొడుకు. ల్యాప్టాప్ అనుకుంటున్నాడా, హార్మోని పెట్టు అనుకుంటున్నాడా? ఒరే ప్రవీణ్, టైప్ చేయరా, బ్రేక్ చేయకు. కీబోర్డ్ని కింగ్ కాంగ్ లా బాగా చేస్తున్నావు. హాంకాంగ్ కంపెనీకి జాబ్ అప్లై చేస్తున్నాను రెడ్డి. హాంకాంగ్ కంపెనీ కాదురా ఇది, డేటింగ్ వెబ్సైట్ లో హాంకాంగ్ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నావురా ఎదవా. ఓ అవునా, అయినా పర్లేదు. అక్కడ కూడా మన వడ్డీ వ్యాపారాన్ని విస్తరింపు చేసేద్దాం. అద్విక, మెంటల్ పీస్ లేనప్పుడు నేను చూస్తే చాలు ఏదో తెలియని వైబ్ కొట్టేస్తుంటది. మరి నాకెందుకు అనిపించదురా? మనుషుల ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను రా. ఓహో ఓకే, నా గురించి అనుకున్నానులే. అద్విక, ఒక విషయం అడుగుతానేమనుకో కదా? అనుకోని చెప్పండి. అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. పోను నువ్వు పక్కెళ్ళు, ఈ లోపు నా ఫీలింగ్స్ చెప్పుకుంటాను. వచ్చేసాడు. రెడ్డి గారు, ఇది ఆఫీస్ అండి, చా కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏంటండి ఈడు? ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారు ఇద్దరు? గ్యాప్ దొరికితే కొక్కేద్దామని చూస్తుంటారు. ప్రాజెక్ట్ మీట్ ఉంది, అందరూ కాన్ఫరెన్స్ హాల్లో అటెండ్ అవ్వాలి. క్విట్. ఆడపిల్ల కనిపిస్తే చాలు. ఛీ, నీ వల్లే కదరా నాకు ఈ బ్యాడ్ నేము. ఎంత పద్ధతిగా బతుకుతున్నా నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తూనే ఉంది. చేయాల్సిన ఏదో పనులు చేసాడో నా మీద గెంటేయడం. సో గైస్, దిస్ ఇస్ ప్రజ్ఞ, అవర్ క్లయింట్. హాయ్. హాయ్. హలో. కొరియన్ అమ్మాయి అని కన్ఫ్యూజ్ అయ్యాను సాత్విక్ గారు. క్లయింట్ అయిన తర్వాత తెలిసింది. ప్రవీణ్ గారు కూర్చోండి. ప్రజ్ఞ గారు, దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. హీఈస్ మిస్టర్ రెడ్డి. 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్. ఓకే, యా ఇందాక చెప్పారు 5 years ఎక్స్పీరియన్స్ అంటే నాట్ ఎ జోక్. యా, అన్నీ తెలిసిన నాటకం. నాకేం తక్కువ, నాకు కూడా 5 years ఎక్స్పీరియన్సే. రాత్రికి రాత్రే చేయించాడు. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కూడా అయ్యాయి. ఎక్స్పెన్సెస్? ప్రవీణ్ గారు,
అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చూసి నైట్కి నైటే అపాయింట్మెంట్ ఇచ్చారు సాత్విక్ గారు అని చెప్తున్నాడు. అంతే అంతే. ఓకే, ఐమ్ ఇంప్రెస్ సాత్విక్. మీ టీం గురించి సుప్రియ చెప్పింది అండ్ మీ గురించి జేసీ చెప్పాడు. చేసి చేసి రే చేసి నీకు వాటర్ తెమ్మని చెప్పి ఎంతసేపోయిందిరా? పాపం చిన్నపిల్లోడు సార్, వదిలేయండి. మీకు తెలియదండి ఆడి బల్బు. ఆడి చిన్నపిల్లాడు ఏంటండి, చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోయాడులా ఉంటాను. వాటర్ సంగతి ఓకే, ఎర్రర్ సంగతి ఏమైంది? నైట్ అంతా కూర్చొని క్లియర్ చేశా సార్. ఏంటి ప్యాంట్రీలో ఫుడ్డా? ఏంటి నైట్ అంతా ఆఫీసులో ఉన్నారా? టార్చర్ పెట్టి మింగాడండి. ఏంట్రా సింపతి కోరుకుంటున్నావు? వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. జేసీ, వీఆర్ లైక్ ఫ్యామిలీ ప్రజ్ఞ. అదేంటండి జేసీ గారు మీటింగ్లో ఉండరా? ఆడ్ మీటింగ్లో ఎందుకండి స్పేస్ బొక్క? ఏరా జేసీ ఫీల్ అయ్యావా? సరే బయటికి వెళ్ళి ఎవరు రాకుండా చూసుకోపో. జేసీ, ఇవన్నీ కామన్ ప్రజ్ఞ, ఫ్యామిలీ కదా. యాక్చువల్లీ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ లైక్ రెడ్డి గారు అండ్ ప్రవీణ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ అవర్ ఫ్రెషర్స్, కానీ వాళ్ళు చాలా షార్ప్. అంతేకాకుండా వీ హ్యావ్ సుప్రియ, షీఈ్ ద టీమ్ మేనేజర్ అండ్ షీఈ్ గోన్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇస్ ఆద్విక, ఆర్ హెచ్ఆర్, అండ్ తనకి టెస్టింగ్ సైడ్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఓ ఉంది. నైస్. ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ యూ పీపుల్. సాత్విక్, ఈ ప్రాజెక్ట్ నేను మీకే ఇస్తున్నాను. అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్. వాట్ ఈస్ దట్? ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టైమ్. మేబీ ఐల్ షేర్ ఇట్ ఆన్ ద మెయిల్. యా ఓకే. అండ్ ఆల్సో ఐ హ్యావ్ స్మాల్ మీటింగ్. ఐ నీడ్ టు గో. క్లయింట్స్ అన్నాక 1,00,000 మీటింగ్స్ ఉంటాయండి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? సినిమాలా? అలా చూస్తారండి సాత్విక్ గారు, వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వండి. అన్నీ మనమే చెప్పుకోలే ఇక్కడ, లేకపోతే పనులవో. లెట్ us meet on the next meet. Thank you so much, guys. అయ్యో మీరెందుకండి రావడం? ఇంటి అడ్రస్ ఇవ్వండి, డైలీ మేము వచ్చి కలుస్తాం. ఫోన్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, వాట్సాప్లో తెల్లరే దేవుడి ఫోటోస్ షేర్ చేస్తాం. ఎస్ ప్రజ్ఞ గారు, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గాడ్ ఫొటోస్ యునో. రెడ్డి గారు, ప్రజ్ఞ గారిని వెళ్ళనివ్వండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. షూర్ షూర్, ఓకే. కమ్ ప్రజ్ఞ. Yeah. సెట్ అయిపోతే బాగున్నాం. అప్పులని తీరిపని చెప్తాను ఈ పని. ఏంటండి ఫాలో అవుతున్నారా? లేదండి, మీ ఇన్స్టా ఐడి ఇస్తే వెంటనే ఫాలో అయిపోతాను. ఉఫ్. చాటింగ్లో బ్యాటింగ్ లాంటివి నేను చేయనండి, డైరెక్ట్ కాల్సే. ఓ. ఫోన్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, అడ్జస్ట్ అవుతాను. వీ హ్యావ్ లాట్ ఆఫ్ గాడ్ ఫొటోస్, డోంట్ ఫర్గెట్ ఇట్. బా, ఎదురు కట్నం ఇచ్చానా సరే. ఎదురు కట్నం ఇచ్చానా మీకు పెళ్లిళ్ళు చేస్తానంటున్నాను. లెట్ మీ కంప్లీట్ లేడీస్. మేనేజ్ లేదా? లైఫ్లో రొమాన్స్ లేదు. అయినా నీకే మీ నాన్న ఉన్నాడు, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. నాకెవరున్నారు? నాకు నేనే సెట్ చేసుకోవాలి, మా చెల్లెలకి నేనే సెట్ చేయాలి. ఎక్కడికి? వర్క్ స్పేస్కి. ప్రాజెక్ట్ గురించి నీతో కొంచెం డిస్కస్ చేయాలి, క్యాబిన్ పదా. ఇప్పుడు నాకు హెడ్ఏక్గా ఉంది, కుదరదు. నేనేమన్నా నీ ఫ్రెండ్ సత్యబాబుని అనుకుంటున్నావా? నువ్వు కాల్ చేసినప్పుడల్లా హెల్ప్ చేయడానికి, వద్దంటే వదిలేయటానికి. సత్యబాబు గురించి నీకెలా తెలుసు? సత్యబాబు గురించే కాదు, నీ బయోడేటా మొత్తం బయటికి లాగాను. వాళ్ళు ఫేక్ పెట్టుకొని వచ్చిన సంగతి మనకు తెలుసు, మనకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలిసిన రోజు ఫైరింగ్ ఆర్డర్ మెయిల్ చేసేయడం, ఇదంతా ఒక ప్రాసెస్.